ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇది పండగ ముందు ఒక 2 డేస్ ముందు వ్లాగ్ మాట. ఆ రోజు నిషి వాళ్ళ స్కూల్లోని యాన్యువల్ డే కూడా అయిందన్నమాట. ఫంక్షన్ పిల్లల స్కూల్లోని యాన్యువల్ డే ఫంక్షన్ అయింది. అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఆ రోజే మార్నింగ్ ఇలాగ బ్రోకలీ తీసుకొచ్చారన్నమాట. అది చేశాను. ఇది నాకు ఎప్పుడు కొనలేదు. నేను ఎప్పుడూ చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ మాట. కొన్ని వీడియోస్‌లో చూసి ఇలా చేయాలని ఒక వీడియోలో అంటే ఈజీ పద్ధతిలో చూసాను ఒకటి. ఇది నచ్చిందని చెప్పి ఇది చేశాను. చాలా బావుంటది. తర్వాత ఇది సలాడ్‌లాగా వాడొచ్చు. కర్రీగా వాడుకోవచ్చు. మామూలు మనం క్యాలీఫ్లవర్ అది ఎలా చేస్తామో అలా వాడుకోవచ్చు. లేదంటే సలాడ్‌లాగా కూడా తినొచ్చు. ఇది చాలా మంచిది. తర్వాత దీనిలో వాటర్ ఎక్కువగా ఉండడం బట్టి కూడా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇది రెగ్యులర్‌గా తీసుకోవడం బట్టి వాటర్ ఎక్కువగా ఉంటది కాబట్టి కొంచెం వెయిట్ లాస్ అది అవుతారు. తర్వాత విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కదా! నేను చాలా గూగుల్‌లో సెర్చ్ చేశాను. వీటి గురించి ఏంటి, చాలామంది తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పి తీసుకున్నాననమాట. ఇది ఏమీ లేదు. శుభ్రంగా మనం పువ్వు ఎలా క్లీన్ చేసుకుంటామో, అలాగే కొంచెం వేడి నీళ్ళేసుకొని, కొంచెం ఉప్పు, పసుపు ఏసి, కొంచెం సేపు ఉంచిన తర్వాత మనం కడిగేసుకుంటాం. కడిగిన తర్వాత ఒక కళాయిలో ఆయిలేసుకొని, బ్రోకలీ అంతా దానిలో వేస్తాం. వేసి కొంచెం బాగా వేపేసుకుంటాం. ఫస్ట్ బాగా వేపియాలి. కొంచెం మనకి పువ్వు గట్టనిపిస్తది. ఇదేంటంటే కొంచెం సాఫ్ట్‌గా అయిపోద్దన్నమాట. వేపేసరికి బాగా సాఫ్ట్ అయిపోతది. తర్వాత నార్మల్‌గా మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇక్కడ నేను ఆయిల్ చాలా తక్కువేశాను. ఎందుకంటే ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేయడానికి ఎందుకులే అని చెప్పి ఉన్న ఆయిల్‌తో అడ్జస్ట్ చేస్తున్నానన్నమాట. అయితే ఉల్లిపాయలేసాను. తర్వాత టమాటాలు ఒక 2 టమాటాలు ప్యూరీలాగా. అందులో వీడియోలో ఎలా చెప్పారో నేను అలాగే చేశాననమాట. మరి వాళ్ళు అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చేమో, కానీ ఇలా టమాటా ప్యూరీలాగా చూపించారు కాబట్టి నేను అలాగే అలా వీడియోలో ఎలా చూసానో అలా చేస్తున్నాననమాట. ఇలా టమాటా ప్యూరీ చేసుకున్నాను. ఆ టమాటా మొత్తం దీనిలో వేసి దీనిలో మనం ఆహ్, ఏంటి గరం మసాలా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకొని మామూలు కర్రీ అది అలా చేసుకుంటాం. చాలా బాగున్నది. ఫస్ట్ టైమ్ తిన్నాం గానీ చాలా చాలా టేస్ట్‌గా ఉంది. ఇప్పుడు అన్ని స్టోర్స్‌లో దొరికిపోతుంది. మామూలు పక్కన చిన్న కాయగూరల షాపుల్లో కూడా దొరుకుతుంది. ఇన్నాళ్ళైతే పెద్ద డిపార్ట్‌మెంట్ స్టోర్‌లోని లేదంటే పెద్ద పెద్ద అలాంటి స్టోర్‌లోని దొరుకుతది. విజేత అలాంటి దగ్గరే ఉండేది. ఇప్పుడు అలా కాదు. మనకి చిన్న పక్కన చిన్న కాయగూరల షాపుల్లో కూడా దొరుకుతుంది. నేను ఒకసారి చూసి, ఓహ్! ఇది పైన కూడా దొరుకుతుందా అనుకోని ఒకరోజు తీసుకొచ్చాను. కేజీ 70 రూపీస్ ఎంతో పడిందన్నమాట అది. ఒకటి పువ్వు ఉంది. అది 70 రూపీస్ ఎంతో పడిందన్నమాట. కొంచెం పువ్వు టేస్టే వస్తుంది. కొంచెం కీరా తింటే ఎలాగుంటది, దోసకాయ కీరా దోస ఉంటది గదా! అది తింటే ఎలా టేస్ట్ ఉంటదో అలాగుందన్నమాట. ఇలాగ నేను కొంచెం టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసాక అంటే టమాటా ప్యూరీ అన్నీ ఏసాక, అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఇలా ప్లేట్ పెట్టుకొని నీళ్ళేసుకున్నా అనమాట. నీళ్ళేసుకుంటే అది దగ్గరగా అవుతది. అయిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ ఏసికండి. ఎక్కువ వాటర్ ఏస్తే మనకి టేస్ట్ అయితే బావుండదు. కావాలంటే మనం ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే మనం మటన్ అది చేస్తాం కదా! అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా దీంతోనేంటంటే మనం ఇలా పువ్వు వేపేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం ఏసుకొని ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్‌లో చూపించాను కదా! ఆహ్, ఆయిల్‌లో ఫ్రైలాగా అలా చేసుకొని మనం సలాడ్‌లాగా కూడా తినొచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటదన్నమాట. మనకిక్కడ వాటరేసాక కొంచెం మరిగిన తర్వాత ఇందాకలా ఫ్రై చేసుకున్నంతా దీంట్లో వేసుకొని ఇలా కలిపేసుకోవడమే. కలిపేసుకున్న తర్వాత ఒక 2 టు ఫ 2-3 మినిట్స్ చాలు. ఎక్కువ సేపు అవసరం లేదు. మరి ఎక్కువ సేపయినా మనకి
సారం అంతా పోతుందన్నమాట. అంతే. అందుకే నీళ్ళు ఎక్కువ వేసేసుకోకూడదు. ఇది మనకి ఇలా గ్రీన్ గ్రీన్‌గానే ఉంటది. పువ్వు ఏంటంటే కాలీఫ్లవర్ ఏంటంటే మనకి కొంచెం యెల్లోయిష్ లాగా మారుతది కదా! ఇలాగ అయిపోద్దన్నమాట. అయిపోయిన తర్వాత రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది యాన్యువల్ డే అనమాట. ఆ రోజు ఈవినింగ్ 5:00 నుంచి 9:00 వరకు అయింది. నిషి పాట పాడిందన్నమాట. అయితే పండగ ముందు కదా! ఇలాగైతే పెట్టారు. ఆవు తర్వాత ఇంకా ఏంటి అవన్నీ ఉంటాయి కదా! పండగవన్నీని. అవన్నీ థీమ్ అయితే పెట్టారు. చాలా బావుంది. హరిదాసు నెక్స్ట్ వెనక్కి బ్యాక్‌గ్రౌండ్ అది చాలా బావుంది. ఇది నేను వెళ్ళిన వెంటనే చూడలేదండి. అయిపోయిన తర్వాత వచ్చేసి ఏ చాలా బావుంది అని. ఇదిగో హరిదాసు, భోగి మంటలాగా, తర్వాత అక్కడ హౌసు అంటే తీయడానికేంటంటే అక్కడ పిల్లలది అందరూ తిరుగుతున్నారు అని చెప్పి. అక్కడ ఎవరెవరో నించొనున్నారు. అందుకని నేను మరి ఫస్ట్‌లో తీయలేదు. తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత తీశానమాట. అంటే పల్లెటూరులోనే ఎలాగుంటది. ఆహ్, కోళ్ళ గంప అది ఉంటది. హరిదాస్ వస్తారు. ఇల్లు అవన్నీ పెట్టారు. ఇదేంటంటే నిషి ఇక్కడ సౌండ్ పాట. వాయిస్ ఉంచలేదు. ఎందుకంటే వాయిస్ పెట్టుకోదు కదా! మరీ కాపీరైట్ వస్తది. ఇదిగో ఈ లాస్ట్‌లో నించుంది కదా! లాస్ట్ రైట్ సైడ్ లాస్ట్ ఇటు పక్క స్క్రీన్‌కి దగ్గరలో నించుంది. అదే నిషిమాట. అందరూ డ్రెస్సులు ఒకలాంటివి కాబట్టి మనకి పోల్చుకోవడం కొంచెం కష్టం అవుతది. అక్కడ సాంగ్ పాడారన్నమాట. 7 నంబర్స్ సాంగ్ అయితే పాడారు. చాలా బాగా పాడారు. నేను దానికోసం దగ్గర ఒక 10 డేస్ ప్రాక్టీస్‌లు అయ్యాయి. స్కూల్‌లో అయ్యాయి. తర్వాత స్కూల్ నుంచి వచ్చాక టీచర్స్ దగ్గరికెళ్ళి అక్కడ కూడా ప్రాక్టీస్ అయ్యారు. ఇంకా స్కూల్లోనే ఎక్కువసేపు ప్రాక్టీస్ అది అయ్యారన్నమాట. అయిన తర్వాత ఇది లాస్ట్ ఇయర్ అంటే 2024, 25 ఆ ఇయర్‌లోని 10థ్ పాస్ అయినోళ్ళందరికీ వాళ్ళ మదర్స్‌కి అది పిలిచి ఇది ఇచ్చారన్నమాట. సీల్స్ ఇచ్చారు. తర్వాత క్యాష్ కూడా ఇచ్చారు. నలుగురికొచ్చింది ఈసారి 588లు నలుగురికొచ్చిందన్నమాట. వీళ్ళ స్కూల్ నుంచి. అలా అందరికీ ఇచ్చారు. వాళ్ళ పేరెంట్స్‌ని కూడా పిలిచారు. అదొక హ్యాపీ అనిపిస్తది కదా! పేరెంట్స్‌కి అలాగిస్తే. ఆ పిల్లలకి అలాగిచ్చారన్నమాట. ఒక నలుగురికి తర్వాత ఫస్ట్ నలుగురొచ్చారు. తర్వాత సెకండ్ ఒక ఇద్దరు ముగ్గురొచ్చారు. అలాగా అంటే ఒక 10 మందిలాగా క్యాష్ తర్వాత ఇది ఇచ్చారన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక అమ్మాయి వచ్చింది. ముగ్గురు అబ్బాయిలన్నమాట వచ్చారు. ప్రతిసారి అలాగా ఉంటది. యాన్యువల్ డే మటుకు ఇదే ఫస్ట్ అంటే చేశారు. ఎప్పుడు ఇంత ఇదిగా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడో ఆగస్ట్ 15 అలాంటి టైంలోని ముందు అయిపోయిన వాళ్ళు 10థ్ వాళ్ళకి పిలుస్తారన్నమాట. పిలిచి ఏదో ఒకటి ఇవ్వడం అది వాళ్ళకి బావుంటది కదా! వాళ్ళకి సరదా అనిపిస్తది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చదివిన వాళ్ళు 9థ్, 8థ్ వాళ్ళకి కూడా మేము కూడా చదివితే మాకు కూడా ఇలాగ వస్తది అని ఒక పట్టుదల వస్తది. వాళ్ళకి కూడా చదవాలి. మేము కూడా చదివితే మా పేరెంట్స్‌ని పట్టుకొని ఇలాగా రావచ్చు అని ఒక ఏంటంటే ఒక పట్టుదల, ఒక ఇది చదవాలని అనిపిస్తది కదా! పిల్లలందరికిని. నాకు ఇది మటుకు నచ్చింది. పిల్లలకి ఎంకరేజ్‌గా ఉంటది. చదివిన వాళ్ళకి ఇంకా కొంచెం చదువుదాంలే అన్న నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి కూడా చదివితే మంచి మార్క్స్ వస్తే మాకు కూడా ఇలాగుంటది అనే ఒక ఆశ ఉంటది కదా! ఎవ్రీ ఇయర్ ఇలాగా పిలుస్తారన్నమాట. అలాగా అందరికీ ఇస్తున్నారు. మేము ఆ రోజు చాలా చలిగా ఉండేది. ఇది ఎప్పుడైందంటే 8, 9 అయింది గుర్తులేదు సరిగ్గా. స్కూల్ యాన్యువల్ డే అంటే స్కూలు స్టార్ట్ అయిన ఇయర్ దగ్గర దగ్గర 30 ఇయర్స్ అయిపోయింది.
స్కూలు ఇది. 95 అనుకుంటాను. 95 మాట. 30 ఇయర్స్ కంప్లీట్ అనమాట. అయిపోయింది. చాలామంది అంటే ఇంకా కొన్ని అయితే నేను వీడియో తీయలేదు. ఇక్కడ చదివిన వాళ్ళు ఫారెన్‌లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడారన్నమాట వీడియో కాల్‌లోని తర్వాత అన్నీని. ఆ టీచర్స్‌కి చెప్పిన వాళ్ళకి కొంచెం హ్యాపీ ఉంటది. ఆ స్టూడెంట్స్ కూడా హ్యాపీ ఉంటారు. కొంతమంది డాక్టర్స్ అది చాలామంది అంటే 30 ఇయర్స్ అయింది కదా! స్కూలు ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడడం అవన్నీ చేశారన్నమాట. ఇలాగా నలుగురికి తర్వాత పేరెంట్స్ అది పిలిచేసి ఇచ్చారు. వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు స్కూల్‌కి ప్రిన్సిపల్ మేడం ఒకటి, తర్వాత డైరెక్టర్ సార్ అన్నమాట. వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు. స్కూల్‌కి వాళ్ళు. ఇదిగో ఈ అమ్మాయి మాట. వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు వాళ్ళు వచ్చారు. ఇలా చాలామందికి అయితే ఇచ్చారు. పాప నిషి అయితే ఒక 3 సాంగ్స్ ఫస్ట్ ఒక సాంగ్ పాడింది. తర్వాత ఇంకో సాంగ్ పాడింది. లాస్ట్‌లో ఒక సాంగ్ పాడింది. అది అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసరికి 9:30 అయిపోయిందనమాట. ఈ అమ్మాయి ఏంటంటే 23, 24 బ్యాచ్ మాట. అంటే లాస్ట్ కాక ముందు ఇయర్‌ది కూడా ఇచ్చారు. ఒక అమ్మాయికి ఇచ్చారు. అమ్మాయి 23, 24 బ్యాచ్ మాట. అది. ఇంకేంటి మీ పండుగ ఎలాగయింది? ఏంటి అనేది చెప్పండి. మా పండుగ అంటే బాగా అయింది. సింపుల్‌గా అలాగ అయింది. పండగకి ఎక్కడంటే ఎక్కడికి లేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళది ఇక్కడే అంటే అన్నయ్య ఆళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి మరి వేరేగా ఊరు అది ఎళ్ళడం అది లేదు. పండగ రోజు ఎళ్ళాను. కొంచెం ఎళ్ళి ఒకరోజు ఉండేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాను. అంతే. ఇదిగోటి ఇది ఖుషి వాళ్ళ క్లాస్‌మేట్స్ మాట ఇది. ఖుషి చేయలేదు. వాళ్ళ క్లాస్‌మేట్స్ చేశారు. అంటే ఫోర్త్, ఫిఫ్త్ ఇదొక డాన్స్. ఇది సిక్స్త్ వాళ్ళది. పండగ కదా! పండగ డ్రెస్సుల్లో అదీని. పంచ, చీర అలాగా అదొక డాన్సు. అన్నీ కొంచెం కొంచెం పెట్టాను. ఎందుకంటే పాటల్లాగా వింటే మనకి బోర్ కొట్టదు. ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి చూస్తుంటే కొంచెం బోర్ కొడతది కదా! అని చెప్పి నేను పూర్తిగా అయితే పెట్టలేదు. కొంచెం కొంచెం అయితే పెట్టాను. ఇదొక డాన్స్. ఇది కూడా బావుంది. ఇందులో మా అన్నయ్య కూతురు ఉందన్నమాట ఇందులోని. తను అదే స్కూలు. అన్నయ్య అంటే కజిన్ మాట. అది కూడా ఉంది. నాకు ఈ డ్రెస్సులు చాలా నచ్చాయి. మంచి కలరు వైలెట్ కలరు, లెవెండర్ కలర్ అంటారు కదా! అది చాలా మంచి కలరు. వీడియో తీద్దామంటే ఒక్కొక్క మనుషులు నించొనిపోతారు, ఫోన్స్ పట్టుకుంటారు, అలా తిరుగుతుంటారు. అది. ఈ డాన్స్ అయితే పెట్టాను. ఈళ్ళు చాలా చేశారు. అందరూ చేశారు. ఈళ్ళు ఎక్కువ చేశారన్నమాట. అది. అయిపోయింది అలాగా. అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికొచ్చేసాము. నెక్స్ట్ వ్లాగ్‌లో భోగి పండగ గురించి మీకు షేర్ చేస్తాను. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. బాయ్.